Hello everyone, this is Qazi Hafiz Muhammad Ali, Editor-in-Chief, welcomes you in Qaswa 7 TV News India. Let's see some updates from Hyderabad. FutureMed Overseas Education India Private Limited (FMOE) proudly inaugurated its Telangana Regional Center in Hyderabad today, taking a major step toward in making global medical education more accessible. The inauguration held at Isamia Bazaar was graced by Dr. Vijay Bhaskar Bolgam, MS Ortho, alongside FMOE founder and managing director Dr. Syed Shakir Basha, who reformed the company's mission of offer affordable MBBS education abroad. Key dignitaries include Syed Khwaja Muhyiddin, E. Pabani Azim Khan, and Oleti Venkateshulu. The event saw participation from students, parents, and education personnel with a strong focus on MBBS opportunities in Uzbekistan. FMOE continues to stand out with its direct university tie-ups, no donation policy, full admission to graduation support, and 1,000+ successful students placements. Orthopedics, Dr. Vijay Bhaskar from the medical college, and I'm very happy and then convey congratulations to the team of FutureMed Institution. Thank you. And definitely it's a dire requirement for the society now. There are more than 12 lakh people are writing the exam every year, and only 1.2 lakh people are selected for this in India. And there is a dire requirement in India. Obviously, more than 1 lakh people are going out of country for their a higher education in medicine. So obviously, such institutions which are facilitating the admissions in Tashkent University is good. Obviously, even though it's a new university, obviously the team of people have been seeing the university and then they're happy with the university, the local climate, and then the education system, and then the accommodation and food, everything is amicable to Indian people. So definitely it helps the Indian population, especially two Telugu states. సో ఈ రెండు స్టేట్లలో ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా, తెలుగు వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఇన్స్టిట్యూషన్ స్థాపించినందుకు వీళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. డెఫినెట్లీ నేను టాష్కెంట్ యూనివర్సిటీ గురించి తెలుసుకున్నాను, దాని యొక్క ప్రొఫైల్ చదివాను, దాని వెనకాల ఉన్న ఫెసిలిటీస్, దానిలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చరు, అకామిడేషను అండ్ ఫుడ్ ఇండియన్ స్టాండర్డ్స్లో ఉంటున్నాయి. ఆబ్వియస్గా మన ఎన్ఎంసి రూల్స్ ప్రకారం కూడా అట్లాంటి స్టాండర్డ్స్లో టీమ్ మెంబర్స్ చెప్తే డెఫినెట్లీ probably they'll solve our problems, and then definitely it will be useful to the students. The quality of education చాలా ఇంపార్టెంట్ అండి. ఆబ్వియస్గా ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టినా కూడా ఇక్కడ మెరిట్ స్టూడెంట్స్కి తగినట్టుగా స్టాండర్డ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రొఫెసరు, టీచింగ్ స్టాఫ్ సరుకు అంతా కూడా లేదు. బట్ టాష్కెంట్ లాంటి యూనివర్సిటీలో వాళ్ళు ఎఫిషియెంట్గా, సఫిషియెంట్గా టీచింగ్ స్టాఫ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం, ఈవెన్ ద క్లాసెస్ అవన్నీ డిజిటలైజ్ అవ్వడం, సో ఈజీ అండర్స్టాండింగ్, సబ్జెక్ట్ని ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా చేసుకోవడం, ఇలా మన స్టూడెంట్స్ కూడా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ రావడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్లస్ ఇండియన్ సినారియో ప్రకారం ఫైనాన్షియల్గా చాలా పూర్ ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ కానీ వాళ్ళు ఇచ్చే ఈఎంఐ పద్ధతుల ద్వారా తక్కువ అమౌంట్ విత్ ఇన్ 30-40 lakhsలో ఒక ఎంబీబీఎస్ కోర్స్ అవడం అంటే డెఫినెట్లీ ఇట్స్ ఎఫర్డబుల్. ఈరోజు చాలామంది అలాంటి ఫెసిలిటీస్ గురించి వెయిట్ చేస్తున్నారు. సో ఇలాంటి ప్లాట్ఫామ్ అన్నది డెఫినెట్లీ యూస్ఫుల్ ఉంటుంది. ఇండియన్ కల్చర్ ఎలాగుంటుందో అలా మెయింటైన్ చేస్తాము, అక్కడ క్వాలిటీ ఫుడ్ ఇస్తాము, క్వాలిటీ కల్చర్ ఇస్తాము, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామని ఒక మాట అష్యూరెన్స్ ఇవ్వడం చాలా అభినందనీయం. డెఫినెట్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ ఆపర్చునిటీ వాడుకోండి, టేక్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్, అండ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్తో పాటు మీకు ఇచ్చే అష్యూరెన్స్తో పాటు వాళ్ళు
వాటిని మీరు ఒకసారి వాడి చూడండి. డెఫినెట్లీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. అండ్ మీరు మీ ఫ్రెండ్స్, మీ పర్సనల్లో ఉండే యంగ్ స్టూడెంట్స్కి కెరీర్ డెవలప్మెంట్కి ఇది చాలా యూజ్ అవుతుంది. అలా మీరు కూడా ఈ సొసైటీలో ఒక మంచి స్టూడెంట్స్గా कि जो है हम लोग डॉक्टर बनना चाहते हैं, तो ऐसे स्टूडेंट्स को जो है हम लोग गाइड कर रहे हैं, हम लोग उनके ख्वाब को पूरा कर रहे हैं और जो है उनके जो भी ज़रूरत है, मैं अपना तारुफ दिया हूँ ऑलरेडी। अब फिर से एक बार मैं कहना चाहता हूँ, मैं आई एम नॉट ओनली ए मैनेजिंग डायरेक्टर ऑफ फ्यूचरमेड, आई एम ए पेरेंट ऑफ माई गर्ल चाइल्ड हु इज़ परसुइंग हर MBBS इन ताशकंद। सो मुझे अच्छी तरह मालूम है पेरेंट्स और बच्चों को क्या क्या तकलीफ होते हैं, तो वो तकलीफ जो मुझे मेरे बच्चों को हुए थे, मैं चाहता हूँ वो दूसरों को ना हो। तो ये मेरा इंटेंशन है, ये मेरा क्लियर इंटेंशन है। तो आज हम यहाँ आए हैं, एक हैदराबाद में जो ऑफिस ओपन हो रही है, रीजनल ऑफिस, जो मैडम के जरिए, और सर हमारे चीफ गेस्ट हैं, माय ब्रदर, माय हिज यंगर ब्रदर, ये जो है चीफ ग्लोबल ऑफिसर हैं, सर जो है यहाँ के इंचार्ज हैं हमारे क्वालिटी सर, और मेरे बाकी की टीम है, और भी लोग यहाँ एब्सेंट हैं, थोड़ा वक्त का तकाजा और यहाँ ट्रैफिक की वजह से यहाँ पर आए हैं। हमारे कर्नाटक से जो एक हमारे मेरे भाई जो है जो अजीम खान साहब, वो रास्ते में हैं। तो हमारी सारी टीम मिलकर काम कर रहे हैं जो बच्चों की बेटरमेंट के लिए। तो हम जेन्युइनली काम कर रहे हैं। हमारे पास जो है एक मैं दूसरे और हमारे एजेंट्स को मैं कंपेयर करना चाहता हूँ। कोई भी पेरेंट जो है जब बच्चों को अपना MBBS आगे भेजने के लिए, यानी कि इंडिया से अब्रॉड भेजने के लिए देखें, तो 3-4 चीजें जो है पहले जरूर चेक कर लेना, क्योंकि इस फील्ड में जो है बहुत से लोग जो है झूठ मूठ का सहारा लेकर जो है बच्चों को, माँ बाप को फंसाते हैं। मैं कहना चाहता हूँ सबसे पहले देखिए वो डायरेक्ट कॉन्ट्रैक्ट है उनका, उनके यूनिवर्सिटी के साथ पहले वो देखना है। उसके बाद जो है वो यहाँ पर इंडिया में ROC के तहत, यानी कि रजिस्ट्रेशन ऑफ कंपनीज एक्ट में जो है रजिस्टर किया हुआ है अपना कंपनी। तीसरा जो देखना है, उनके पैकेजेस में जो है 20 लाख कह के बुला लेके जाते हैं बच्चों को और 50 लाख 60 लाख रुपया वसूल करते हैं, ये गलत बात है। तो ये सारी चीजें जो है पहले तहकीक कर लें बच्चों को भेजने से पहले, बाद में ना पछताएं। तो हम एक सवाल था मेरा जी, आप जो तो इसमें मिडिल क्लास, लोअर मिडिल क्लास के लिए आप जो पैकेज कर रहा, मिसाल के तौर पे सलवा फातिमा हमारे हैदराबाद की बच्ची है, वो एयर इंडिया में जो माशाल्लाह पहली खातून पायलट है। तो आप लोग जो है तो ऐसे मेरिट पे जो बच्चे आ रहे हैं उनके लिए काम कर रही है या गरीबों के? मैं सब ऑल कम्युनिटीज आर वेलकम, सारे कम्युनिटीज काम से नहीं है। नहीं, इसमें सहूलत भी है ना। हम लोग 40 लाख एक ही बार देने के लिए नहीं बता रहे, किस्तों में बता रहे, किस्तों में, यानी कि 11 किस्तें, हम 11 किस्तें दे रहे हैं और हम लोग उनको जो है एजुकेशन लोन के लिए गाइड भी कर रहे हैं। असल ये बात क्योंकि इतनी फ्लेक्सिबिलिटी है हमारे यहाँ के, जो है जब बच्चा आएगा, पेरेंट्स आएंगे तो जो है एडमिशन किए बगैर, मैं कहता हूँ एडमिशन किए बगैर नहीं जाएंगे जी। और अच्छी बात ये है कि आप जो बात आखिरी में बोले वो बात मैं निकलवाना चाहूंगा, क्योंकि एजुकेशन लोन जो भी गवर्नमेंट की तरफ से जो सब्सिडी वगैरह मिलती है, तो ये उसमें लोग सही बात, इन लोगों के वास्ते आप लोग, क्योंकि आप लोगों को सही तरीका मालूम है किस तरीके से निकालना है। जी जी, वो जो है तो वो गाइडिंग तो जी हम गाइड कर रहे हैं, एजुकेशन लोन के लिए गाइड कर रहे हैं, किस्तों में देने के लिए हम गाइड कर रहे हैं। बच्चे जो अपना ख्वाब लेकर जो है, आप देखिए ये मेडिकल लाइन ऐसी है, जब बच्चे को जब फर्स्ट स्टैंडर्ड सेकंड स्टैंडर्ड में पूछेंगे उनके नाना नानी दादा दादी जो भी है, उनके मैटरनल पैटर्नल जो है ग्रैंडफादर मदर, तो क्या क्या बनना चाहते हैं बोले, तो सबसे पहले उनकी आवाज आएगी कि डॉक्टर बनूंगा। तो बच्चे से लेकर जो बड़े होते हैं तो तब तक का उनका ख्वाब होता है, और ख्वाब जो है दफन ना हो जाए, हम चाहते हैं उनका ख्वाब दफन ना हो जाए।